వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే, ఏ గ్రహాల్లో ఉంటే, ఎటువంటి కాంబినేషన్స్లో ఉంటే యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు, ధనయోగాన్ని, అలాగే సెలబ్రిటీ స్టేటస్ని, బిజినెస్ సక్సెస్ని, ఎప్పుడు కూడా లగ్జూరియస్ లైఫ్ని గడిపేటువంటి ఒక పరిస్థితిని ఇస్తాడు అనేది తెలుసుకుందాము. సుఖభోగాలకి, ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి శుక్రుడు కనుక హారోస్కోప్లో మంచి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే, కొన్ని స్పెసిఫిక్ హౌసెస్లో ఆ ప్లానెట్స్తో కనుక ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, తప్పకుండా శుక్ర మహాదశ కనుక వచ్చినట్టయితే ఆ జాతకుడి లైఫ్లో సుఖభోగాల్ని, అలాగే తను ఎటువంటి ఉద్యోగంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ స్టేటస్లో ఉన్నా కానీ లగ్జరీస్ మధ్యలో ఉండడము, తనని మెచ్చుకునేవారు చుట్టూ ఉండడము, తన చుట్టూ తను మెచ్చుకునేవారు ఉండడము, ఈ విధంగా చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ జాతకుడు జీవించేటువంటి పరిస్థితుల్ని కల్పిస్తాడు. ఎందుకంటే లక్ష్మీకారకుడైనటువంటి శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ జాతకుడికి ప్రధానంగా ఇచ్చేటువంటి అదృష్టము, సుఖభోగాలు, లగ్జూరియస్ లైఫ్, కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్, బంగ్లోస్, ఇటువంటివి ఇచ్చి ఆ జాతకుడిని బ్లెస్ చేస్తాడు. అయితే ఈ శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఈ సుఖాలని, భోగాల్ని ఇస్తాడనేది తెలుసుకుందాము. అయితే ఎంతైతే సుఖాలను ఇస్తాడో, సేమ్ టైం శుక్రుడు కనుక కాస్త అఫ్లిక్ట్ అయినా, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసిన అటువంటి భోగాల వల్ల ఆ జాతకుడు నష్టపోయేటువంటి అవకాశాలను కూడా కలిగిస్తాడు. అయితే ప్రధానంగా శుక్రుడు కోణ స్థానాల్లో చాలా బాగా యోగిస్తాడు. అంటే 5th హౌస్, 9th హౌస్లో శుక్రుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఎందుకంటే కోణాలు లక్ష్మీ స్థానాలు. అటువంటి లక్ష్మీ స్థానాలు అనేటువంటి కోణాల్లో కనుక శుక్రుడు బలంగా ఉన్నట్టయితే, ఎటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క అఫ్లిక్షన్స్ లేకుండా, మ్యాలిఫిక్ లార్డ్స్ యొక్క అఫ్లిక్షన్స్ లేకుండా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, అటువంటి శుక్రుడు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు జాతకుడు చాలా చాలా మంచి ప్లెజెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 12th హౌస్లో శుక్రుడు కూడా సుఖభోగాల్ని, పాపులారిటీని, ముఖ్యంగా మూవీస్, ఇటువంటి వాటిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ని, తరగని యొక్క సంపదల్ని, ఇవన్నీ కూడా ఇవ్వడానికి చాలా బాగా సహాయపడతాడు జాతకుడికి. ఇక కోణ స్థానాల్లో 12th హౌస్ తర్వాత కేంద్రాల్లో కూడా శుక్రుడు చాలా బాగా యోగిస్తాడు. ఒక్కొక్క హౌస్ని కనుక మనం డీటెయిల్గా స్టడీ చేసినట్టయితే, కోణాలు, అలాగే 12th హౌస్, కేంద్రాలు, వీటిల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే 2nd హౌస్లో ఉన్నటువంటి వీనస్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 2nd హౌస్లో ఎప్పుడైతే వీనస్ రవితో కలిసి కంబస్ట్ కాకుండా, రవి కంటే శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటాడో, వారు చాలా అఫ్లూయెంట్ ఫాదర్ని కలిగి ఉంటారు. అంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తికి జన్మించడము, ఆ ఫాదర్ బిజినెస్ని వీరు కంటిన్యూ చేయడము, ఆ విధంగా వీరు కూడా ఒక మంచి సోషల్ స్టేటస్ చిన్నప్పటి నుంచే కూడా అనుభవిస్తూ ఉండడము, ఇటువంటి లైఫ్ని ఇస్తాడు. ఇక కోణస్థానమైనటువంటి 5th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, ఆ వ్యక్తికి ఎక్కువగా లక్కీగా ఉండేటువంటి ఒక పరిస్థితిని కల్పించడము, ఆ శుక్రమహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. అయితే 5th హౌస్లో ఉన్న శుక్రుడు దుస్థానాధిపతులతో కలవకుండా ఉండడము, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో ఎక్కువగా ఆస్పెక్ట్ లేదా కంజంక్షన్ లేకుండా ఉండడం అనేది ఇంకా బాగా శుక్రుడు యొక్క బెనిఫిట్ నేచర్ని పెంచేటువంటి అంశం. ఈ విధంగా 5th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు జాతకుడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఆ బిజినెస్లో మంచి సక్సెస్ని ఇవ్వడం, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, అలాగే వ్యక్తి కూడా మంచి మోరల్ క్యారెక్టర్ కలిగి ఉండి, దైవభక్తి కలిగి ఉండడము, యాస్ట్రాలజీలో మంచి పట్టు ఇవ్వడము, స్పెక్యులేషన్లో రాణించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు 5th హౌస్ ఉన్నటువంటి శుక్రుడు. అలాగే సంతాన సౌఖ్యాన్ని కూడా చాలా బాగా ప్రసాదిస్తాడు. ఇక 9th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు బిజినెస్ సక్సెస్ని ఇవ్వడము, ఫాదర్ యొక్క బిజినెస్ని వీరు కంటిన్యూ చేయడము, ఇంకా వృద్ధిలోకి తీసుకురావడము, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో, ఫారిన్ జాబ్స్లో బాగా రాణించడము, ఈ విధంగా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ
బిజినెస్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడము ఇటువంటి రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక 12th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు ఆ జాతకుడు ఏ రంగంలో ఉన్నా కానీ ఎప్పుడూ కూడా సుఖము, భోగము, ధనము వీటి మధ్యలోనే ఉంటాడు. అయితే చాలా మటుకు ఆ ధనాన్ని వ్యసనాలకి ఖర్చు చేయడము లేదా అనవసరమైన ఖర్చులు చేస్తూ దాన్ని వృధా చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి మాత్రం ఎప్పుడూ కూడా చుట్టూ మంచి ఆహ్లాదకరమైన పరిస్థితులు, తనను మెచ్చుకునే వ్యక్తులు చుట్టూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక 2nd హౌస్ కోణాలు, వ్యయము, దీని తర్వాత చెప్పుకోదగింది కేంద్రాలు. 4th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ని కల్పిస్తాడు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మంచి కంఫర్టబుల్ లైఫ్ను అనుభవిస్తూ ఆ లగ్జరీస్ మధ్య పెరగడము ఇటువంటివి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అఫ్లిక్షన్ కనుక లేకపోయినట్టయితే, అఫ్లిక్ట్ కనుక అయినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రతిదానికి కూడా స్ట్రగుల్ చేయాల్సి రావడము, ఏ విషయంలో అయినా సరే దాన్ని సాధించడానికి చాలా కష్టపడాల్సి రావడము ఇటువంటి ధోరణి ఉంటుంది. అఫ్లిక్షన్స్ లేకుండా కనుక స్ట్రాంగ్గా వీనస్ కనుక 4th హౌస్లో ఉంటే తప్పకుండా వరకు చాలా మంచి ప్లెజెంట్ లైఫ్ని ఇస్తాడు. చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు కనుక ఆ మహాదశ జరుగుతూ ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా కాస్ట్లీ కార్స్ని వాడడము, మంచి బంగ్లోస్లో ఉండడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మంచి క్లోతింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అంటే ఎప్పుడు కూడా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ ఉండడము, పర్ఫ్యూమ్స్ వాడడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎవరికైతే శుక్రుడు బాగా యోగిస్తూ ఉంటాడో పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉన్నట్టు కొద్దీ శుక్రుడు ఇంకా బెనిఫిట్గా మారే జాతకం ఇంకా ఎక్కువగా వృద్ధిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ విధంగా శుక్రుడు కోణాల్లో, కేంద్రాల్లో, 2nd హౌస్లో, 12th హౌస్లో వీటిలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు జాతకుడికి. అయితే శుక్రుడు ప్రధానంగా లగ్జరీస్, అంటే శుక్రదశ వచ్చింది, శుక్రుడు యోగించే పొజిషన్లో జాతకంలో ఉన్నాడు అంటే ఆ జాతకం మంచి బంగ్లాస్లో ఉండడము, ఎక్స్పెన్సివ్ కార్స్ని మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా వారి లైఫ్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి శుక్రమహాదశ అనేది వీటన్నిటికీ కూడా ప్రతీక. అయితే శుక్రమహాదశలో ఆ జాతకుడు ఎంతవరకు మెచ్యూరిటీని సంపాదిస్తాడు లేదా జ్ఞానాన్ని సంపాదిస్తాడు అనేది మాత్రం క్వశ్చనబుల్. ఇది శుక్రుడి యొక్క డ్యూటీ కాదు. శుక్రుడు ఎప్పుడు కూడా సుఖభోగాలు ఇవ్వడమే శుక్రుడి యొక్క డ్యూటీ. కాబట్టి ఆ వ్యక్తికి మారల్ వాల్యూస్ నేర్పించడము లేదా ఉత్తమ విలువల్ని నేర్పించడము ఇది శుక్రుడు ఆ బాధ్యతని తీసుకోడు. అందుకే సుఖభోగాలు అనుభవిస్తూ కూడా ఎప్పుడు కూడా ఆల్కహాల్కి, మందుకి, తర్వాత అఫైర్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది శుక్రుడు తన దశలో యోగిస్తూ మంచి రిజల్ట్స్ ఇస్తూనే కొంతవరకు జాతకాన్ని వారు చేసేటువంటి లక్షణాలు కూడా చూపిస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా కోణస్థానమైనటువంటి పంచమం భాగ్యంలో కనుక శుక్రుడు ఉండి బలంగా ఉంటే ఇటువంటి మందు లేదా ఆపోజిట్ సెక్స్తో అఫైర్స్ ఇవి ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ప్రధానంగా గురుదృష్టి కనుక ఉన్నట్టయితే. మిగతా స్థానాల్లో ముఖ్యంగా 12 ఇంట శుక్రుడు ఉన్నప్పుడు ఎంత భోగాలను ఇస్తాడో అంత మారల్గా ఆ వ్యక్తిని దిగజార్చేటువంటి పరిస్థితుల్లో ఆ జాతకం ఉంచుతాడు శుక్రుడు. ఈ విధంగా శుక్రుడు ఈ స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే శుక్రుడు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్స్ కనుక చూసినట్టయితే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన ప్లానెట్ రాహువు. రాహుతో కలిసిన శుక్రుడు ఎప్పుడూ కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అటువంటి జాతకుడికి శుక్రమహాదశ వచ్చినా రాహు మహాదశ వచ్చినా కానీ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు. రాహు మహాదశ వచ్చినా శుక్ర మహాదశ వచ్చినా ఈ 2 మహాదశల్లో కూడా ఆ జాతకుడు మంచి రిజల్ట్స్ని అనుభవిస్తాడు. ఎప్పుడైతే రాహువు ఇందాక చెప్పబడిన స్థానాల్లో శుక్రుడితో పాటు ఉంటాడో శుక్రుడి యొక్క బెనిఫిట్ రిజల్ట్స్ ఇంకా బాగా పెంపొందిస్తాడు. అలాగే ఎగ్జాల్ట్ అయిన శుక్రుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు రాహుతో కలవడం వల్ల ఒక రిస్క్ ఏంటి అని కనుక చూసినట్టయితే ఇటువంటి వ్యక్తులు మద్యానికి ఎక్కువగా బానిస అయిపోతూ ఉండడము, తర్వాత డ్రగ్స్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడము ఇటువంటి ఛాన్సెస్ను కూడా కల్పిస్తాడు రాహు శుక్రుడితో కనుక కలిసినట్టయితే. కాబట్టి శుక్రుడు బలంగా ఉండడం అనేది మంచి ఆస్పెక్ట్ అయినప్పటికీ కూడా కొంతవరకు ఆ జాతకుడిని వ్యసనాలకి దగ్గరగా తీసుకెళ్ళడం అనేది శుక్రుడు చేయడానికి ట్రై చేసేటువంటి ఒక పని. ఈ విషయంలో మాత్రం కొంతవరకు జాతకుడు ఎప్పుడు కూడా కొంత శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండడం వల్ల మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవించడానికి వీలు కలుగుతుంది. అలాగే చంద్రుడితో కలిసిన శుక్రుడు కూడా ఎప్పుడు కూడా ఆ వ్యక్తి మంచి ప్లీజింగ్ పర్సనాలిటీ కలిగి ఉండడం, అంటే మృదు స్వభావం ఉండడం, అందరితో మంచిగా మృదువుగా మాట్లాడుతూ ఉండడము, మంచి నేచర్ కలిగి ఉండడం, సాఫ్ట్ హార్ట్ కలిగి ఉండడం, ఈ విధంగా జీవితంలో కూడా మంచి సుఖాలని భోగాలను అనుభవిస్తూ ఉండడము ఇవన్నీ కూడా
శుక్రచంద్రుల కలయిక అనేది కలిగిస్తుంది జాతకుడికి. ఈ సందర్భంలో చంద్రుడు అఫ్లిక్ట్ కాకుండా వీక్గా ఉండడం అనేది మనం చూసుకోవాల్సినటువంటి ఒక అంశం. ఈ విధంగా రాహువుతో, చంద్రుడితో, ముఖ్యంగా బుధుడితో కలిసిన శుక్రుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. బుధుడితో ఎప్పుడైతే శుక్రుడు కలుస్తాడో బిజినెస్లో సక్సెస్, ఏ రంగంలో ఉన్నా కానీ అందులో చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించి ఆ జాతకుడికి మెటీరియలిస్టిక్గా, అంటే సుఖభోగాల విషయంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, స్టేటస్ విషయంలో కావచ్చు చాలా మంచి రిజల్ట్స్ని ప్రసాదిస్తాడు శుక్రుడు బుధుడితో కలిసి. అయితే శనితో కలిసిన శుక్రుడు కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా శుక్ర మహాదశలో శని అంతర్దశ, శని మహాదశలో శుక్ర అంతర్దశ కొంతవరకు స్లో రిజల్ట్స్ని ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు, వారిద్దరూ ఎంత యోగించినప్పటికీ కూడా. ఈ విధంగా శుక్రుడు రాహువుతో, చంద్రుడితో, బుధుడితో, కొంతవరకు శనితో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. గురువుతో కూడా శుక్రుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే వివాహపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు శుక్రుల కలయిక కనుక ఉన్నట్టయితే కొన్ని మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్లో, అలాగే 5th హౌస్లో, 11th హౌస్లో వీటిలో కొన్ని శుక్రుడు ఉంటే కొంతవరకు మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌసెస్లో చెప్పుకోదగిన హౌస్ 11th హౌస్. 11th హౌస్లో శుక్రుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వారికి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, అంటే సొసైటీలో విఏపీస్తో, మినిస్టర్స్తో, ధనవంతులతో, వీరితో పరిచయాలు, వారితో స్నేహము, వారితో మంచి రిలేషన్స్ కలిగి ఉండడము, జీవితంలో ఏ కష్టం వచ్చినా వారి నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉండడము, ఫ్రెండ్స్ వల్ల జీవితంలో వృద్ధిలోకి రావడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు 11th హౌస్లో ఉన్నట్టయితే. ఈ విధంగా శుక్రుడు 2nd హౌస్, కోణము, కేంద్రము, 12th హౌస్, అలాగే 11th హౌస్ వీటన్నిటిలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి శుక్రుడు ఇచ్చేటువంటి ఈ యోగవంతమైన ఫలితాలు ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడితో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా ఎంతో కొంత జాతకుడికి ఇటువంటి వ్యసనాలకి దగ్గర చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండి, ఈ యోగాల వల్ల, అంటే ఈ ధనం వల్ల కావచ్చు, స్టేటస్ వల్ల కావచ్చు, కొంతవరకు దుర్వ్యసనాల వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడడం అనేది ఆ జాతకుడు ఇప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా శుక్ర మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. కానీ ఓవరాల్గా శుక్రుడు కనుక యోగించినట్టయితే ఇప్పుడు కూడా జాతకుడు ధనానికి లోటు లేకుండా, స్టేటస్కి లోటు లేకుండా, తనని మెచ్చుకునే వ్యక్తుల మధ్య ఉంటూ చాలా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించడానికి సహాయపడతాడు శుక్రుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.